వకాల్తాలో ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు అమర్. ఆ వార్త విని అభినందనలు తెలియజేశారు సరోజ, వేణులు. ఫస్ట్ మార్కులు సంపాదించినందుకు పారవస్యంతో, పరమానందంతో తాను మైమరచి భర్తను మురిపించి ముంచెత్తి మురిసిపోయింది కళ్యాణి. కూతురు కన్నుచెర తప్పటమే కాక బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, మేధావి అయిన అల్లుడు లభించినందుకు పరమేశ్వర్ ఆరోగ్యం బాగయింది. తిన్నగా అప్పుడప్పుడు వెళ్ళి ఆఫీసు వ్యవహారాల్లో పుత్రికకు సహకరించసాగాడు ఆయన. ట్రైనింగ్ కోసం ఓ సీనియర్ వకీలు దగ్గర కొన్నాళ్లు పనిచేస్తానని పట్టుపట్టాడు అమర్. ముద్దుల అల్లుడు కావటాన ఇష్టం లేని కళ్యాణిని ఒప్పించి తాను అంగీకరించాడు పరమేశ్వర్. 1 సంవత్సరం సర్వీసులోనే స్వంతంగా కోర్టులో కేసులు నిర్వహించే సమర్థత సంపాదించి బోర్డు కట్టాడు అమర్. ఆ రకంగా పరమేశ్వర్ సంపద క్రమక్రమంగా పెరగసాగింది. అమెరికా వెళ్ళగానే తన అందంతో మత్తెక్కించి ధనాశతో ఓ ముసలి సంపన్నునికి ఇల్లాలయ్యింది హెలెన్. అది రిజిస్టర్ మ్యారేజ్. నెలకు కొంత ఖర్చుల కింద ఆమెకిచ్చే కాంట్రాక్టుతో ఆ పెళ్లి జరిగింది. ఉభయుల్లో ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ వివాహం రద్దయ్యే పాయింట్ కూడా అందులో చేర్చారు. విలాస విహారాలకు బానిస కావటాన అన్ని షరతులకు అంగీకరించింది హెలెన్. ఆమె షికార్లను, స్వేచ్ఛా విహారాన్ని, వికార చేష్టలను ఓర్పుతో సహించాడా వృద్ధుడు. కొడుకు రామాబాబును కూడా దర్జాగా చదివించాడు. కానీ మంచంలో పడి ఆరోగ్యం చెడిపోయినప్పుడైనా కండకావరంతో అతని ముఖం చూడలేదు హెలెన్. దాంతో చట్టసమ్మతంగా ఆమెతో ఉన్న సంబంధాన్ని రద్దు చేసుకున్నాడతను. రెంటికి చెడ్డ రేవడి చందమైంది హెలెన్. ప్రథమ భర్త దగ్గర స్థానానికి ఎప్పుడో భ్రష్టురాలైంది. గతిలేక ఒక షాపులో స్వల్ప వేతనానికి గుమస్తాగా కుదిరింది. క్రమశిక్షణ లేక, శ్రద్ధగా చదవక రమాబాబు హిప్పీగా తయారయ్యాడు. దర్జా సాగనందువల్ల హఠాత్తుగా తండ్రిపై మోహం, మోజు పుట్టుకొచ్చిందతనికి. పత్ర వ్యవహారం ద్వారా అనుమతి పొంది ఇండియాలో ఇంటికి చేరాడు రమాబాబు. వృద్ధాప్య దశలో అండగా కొడుకు తన దగ్గరకు వచ్చాడని రమేష్ హృదయం పొంగిపోయింది. ఆ వార్త తెలియగానే పరమేశ్వర్ ఇండస్ట్రీలో పనిచేస్తూ అసూయ వ్యాధిగ్రస్తుడైన భోషయ్య సంబరానికంతే లేదు. అమర్ ప్రమోషన్ పొందిన నాటి నుండి అతని కడుపు మండిపోతున్నది. అప్పటి నుండే రమేష్తో సంబంధాలు కట్టుకుని వారింటికి వెళ్ళాడు. ఆ సన్నివేశానికి తన సంతోషం వెల్లడించాడు. రమాబాబును పరిచయం చేశాడు రమేష్. ఇద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకున్నారు. చిన్నప్పుడు గిట్టగా గింతెంత ఉండేవాడు. ఎంతలో ఎంత వాడయ్యాడండి మీ బాబు. ఆ శరీర కాంతి, ఆ మోహం, కళ, ఆ దేబురుగొట్టు అమరగాడిలో ఏముంది? ఆ కారణంగా అమృత భాండాన్ని కాలనెట్టి పగలగొట్టింది కళ్యాణి అంటూ పెదవి విరిచాడు భోషయ్య. ఇప్పుడు మనకు మిగిలిపోయింది లేదు భోషయ్య గారు. నేను కళ్యాణికి విడాకులివ్వలేదు. చట్టరీత్యా ఈ రోజు వరకు ఆమె నా భార్యగానే చలామణి అవుతున్నది. పునర్వివాహం చేసుకున్నందుకు న్యాయశాస్త్ర రీత్యా ఆమె నేరస్తురాలు. కోర్టుకు వెళితే ఆమె పునర్వివాహం రద్దవుతుంది. నాతో వివాహమే ఖాయం చేస్తారు. అప్పుడు ఆమె రాజీకి వచ్చి నష్టపరిహారంగా మనకు 10 లక్షలు ఇచ్చుకుంటుంది అని తన అతి తెలివిని ప్రదర్శించాడు రమాబాబు. పుత్రుని మేధాశక్తికి పొంగిపోయాడు రమేష్. చిన్నవాడువైనా వకీళ్లను తల తన్నే మాట చెప్పావయ్యా రమాబాబు. మనం కోర్టు దాకా వెళ్లే అవసరమే ఉండదు. నా అంచనా ప్రకారం లాయర్ నోటీసు కూడా ఇచ్చే పని లేదు. మామూలు రాయబారంతో వ్యవహారం పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈ పంచాయతీ 10 మంది విని బజారు పాలై కోర్టుకెక్కటానికి ప్రతిష్ట కోసం ప్రాకులాడే అమర్ అసలే అంగీకరించడు. కోర్టుకు హాజరు కావటానికి కళ్యాణి చిన్నతనంగా భావిస్తుంది. ఇక పరమేశ్వర్ ప్రవృత్తి మీకు బాగా పరిచయమే. ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా ఒప్పుకుంటాడు కానీ పరువు పోగొట్టుకోవటానికి ఏ స్థితిలోనూ తలవంచడాయన. కాబట్టి నోరు కల వ్యక్తిని ఆ మీ తూమి తేల్చుకురమ్మని పరమేశ్వర్ దగ్గరకు పంపించండి అని సలహా ఇచ్చాడు. తన కోరిక నెరవేరుతున్నదనే సంతోషంతో భోషయ్య. ఈ సమస్య పరిష్కరించటానికి మీరే సర్వసమర్థులు భోషయ్య గారు. మీరు రాయబారం వెళితేనే చచ్చు లేకుండా తేల్చివేస్తారు అని అర్థించాడు రమేష్. నేనా? ఇది పెద్దవాళ్లతో పని. నేను చిన్న గుమిస్తాను. బెడ్స్ కొడితే నా ఉద్యోగం కాస్త పోతుంది. నా నోట దుమ్ము పడుతుంది. దీనికి మరెవరినైనా నిర్ణయించండి బాబు. లోపలి ఉబలాటాన్ని వెలికి కక్కకుండా తప్పుకోవటానికి ప్రయత్నించాడు భోషయ్య. మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసు. ప్రస్తుతం ఆర్థికంగా, నైతికంగా మేము పతనావస్థలో ఉన్నాము. ఈ సందర్భంలో నేనెవరిని సందర్శించలేను. ఎవరికి ముఖం చూపించి యాచించలేను. ఈ కార్యం నువ్వే గట్టెక్కించాలి. పేరుకు చిన్న గుమ్మస్తావు కానీ తలుచుకుంటే నువ్వు
భూమండలాన్ని తలకిందులు చేస్తారు మీరు. నన్ను కృతజ్ఞనిగా జమకట్టకు. నీ కష్టం ఉంచుకోను అని మళ్ళీ అభ్యర్థించాడు రమేషు. మీరన్న దాంట్లో కొంత నిజముందనుకోండి. ఈ పనిలో నా ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. దేనికైనా ముందే జాగ్రత్త ఉండాలి. ఆహార వ్యవహారాల్లో నేను ఖచ్చితమైన మనిషిని. కార్యం సానుకూలమైతే నా కష్టాన్నేదో ఇప్పుడే తేల్చితే మంచిది అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భూషయ్య. సరే, అది మీరే చెప్పండి. ఇందులో చాలా సాధక బాధకాలున్నాయి. అవసరమైతే మీ పక్షంగా కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పటానికి కూడా దడిసే ఘట్టం కాదిది. కనీసం 25% ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు అని నీళ్లు నమిలాడు భూషయ్య. అతని దురాశకు సదాభిప్రాయం అసహ్యంతో పరస్పరం చూసుకున్నారు రమాబాబు, రమేష్. తర్జన భర్జనల తర్వాత 20% ఇచ్చేట్టు నిర్ణయించుకున్నారు. వెంటనే పరుగుతో పరమేశ్వర్ దగ్గరకు వెళ్ళి తన రాజకార్యం నెరవేర్చాడు ఉపాయంగా భూషయ్య. దీన్ని కోర్టు దాకా లాగుతారంటావా భూషయ్య? నమ్రతగా అడిగాడు పరమేశ్వర్. ఎందుకు లాగరు బాబుగారు? అమెరికా నుంచి కొంత డబ్బుతోనే వచ్చాడు రమాబాబు. మీద పరువు ప్రతిష్ఠ గల సంపన్న కుటుంబం. రాజీ జరగకపోతే అల్లరి చేసేట్టున్నారు. ఎంత కావాలంటున్నారు? 2 లక్షలు కావాలంటున్నారు అని చావు కబురు చల్లగా చెప్పాడు భూషయ్య. ఇవ్వకపోతే తన భార్య తనకే కావాలని దావా వేస్తారు. కళ్యాణి గారి పునర్వివాహం రద్దవుతుంది. అంతేనంటావా భూషయ్య? అంతే బాబు, అంతే. మర్చిపోయాను. భర్త జీవించి భార్య జీవించి ఉండగా భర్త గాని విడాకులు పొందకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవటం చట్టవిరుద్ధమట. ఆ విధంగా మీ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలని వారు అనుకుంటుంటే విన్నాను. నీకు వాళ్లకు ఎన్నాళ్ళైంది చుట్టరికం కుదిరి? వ్యంగ్యంగా అడిగాడు పరమేశ్వర్. నాకు వాళ్లకు చుట్టరికం ఏమిటి సార్? మీ దగ్గరుండేవాణ్ణి, మీ మేలు కోరేవాణ్ణి కాబట్టి వారు పిలిస్తే వెళ్ళాను. ఇందులో నా తప్పు లేదు అంటూ మాటలు తడుముకున్నాడు భూషయ్య. నీ రాయబారం పూర్తి బందా? ఇంకేమైనా మిగిలి ఉందా? కళ్ళెర చేసి కఠిన స్వరంతో ప్రశ్నించాడు పరమేశ్వర్. వాళ్ళు చెప్పముందు మీతో మనవి చేశాను అన్నాడు ఆయన ముఖ విలాసాలు చూసి భయంతో భూషయ్య. నువ్వు ఆషాఢభూతివని నాకు చాలా రోజుల నుంచి తెలుసు భూషయ్య. నీ ఆటలు సాగక ఇంతకాలం ఉపేక్షించావు. ఆఫీసు స్టాఫ్లో అక్రమాలు చేయించి అవినీతికి గురి చేయాలని ప్రయత్నించి విఫల పొందావు. కళ్యాణి అమర్ చేతుల్లోకి అధికారం సంక్రమించాక మరీ నీ కడుపు ఉబ్బిపోతుంది. ఎక్కడా నీకు సందు దొరకలేదు. రమేష్తో చెయ్యి కలిపావు. 1000 మంది రమేష్లు, 10,000 మంది భూషయ్యలు ఈ పరమేశ్వర్ను ఏమీ చెయ్యలేరు. నేను ముందాలోచన లేనివాణ్ణి కాదు. ఈ ప్రమాదాన్ని 10 ఏళ్ల క్రిందే పసిగట్టి దీనికి తగిన విరుగుడు ఎప్పుడో తయారు చేశాను. ప్రతిష్ఠ కోసం ప్రాకులాడి బెదిరింపులకు జంకుతానని నువ్వు వాళ్ళు పేకమేడలు కట్టుకున్నారు. అవన్నీ నా దగ్గర రవ్వంత పనిచేయవు. వ్యాపారంలో నష్టపడ్డానని యాచిస్తే స్వర్గములో ఉన్న నా తార సంతృప్తి కోసం మా అమరకు చెప్పి కొంత డబ్బు ఇప్పించేవాణ్ణి. వాళ్ళ నోట్లో వాళ్లే మన్ను కొట్టుకున్నారు. ఒక్క నయా పైసా ఇవ్వనని వాళ్ళకి చెప్పు. నువ్వు వాళ్ళు కలిసి చేతనైతే మీ బలం ప్రదర్శించండి. పేదవాడివని దయతలిచిన కొద్దీ నీ ప్రవర్తన హద్దు మీరుతుంది. నా చేతిలో అధికారం ఉంటే నిన్నిప్పుడే డిస్మిస్ చేసేవాణ్ణి. రేపు అల్లుడే నీకా శుభవార్త అందిస్తాడు. వెళ్ళు, జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ మహాగ్రహంతో కూర్చున్నవాడల్లా లేచాడు పరమేశ్వర్. ఇక ఒక్క నిమిషం అక్కడున్న పరాభవం తప్పదని పరుగుతో వచ్చినవాడు పరుగుతోనే పారిపోయాడు భూషయ్య. క్రమక్రమంగా ప్రాక్టీసు పెరిగి అచిరకాలంలోనే ప్రముఖ లాయరయ్యాడు అమర్. నిమిషం తీరిక లేదు. వచ్చిపోయే క్లయింట్లకు అంతే లేదు. ఆయనకు ఇంట్లోనూ ఓ పెద్ద గది తీర్చిదిద్ది ఆఫీసుగా అలంకరింపచేశాడు పరమేశ్వర్. ఒత్తిడి ఎక్కువైనందువల్ల ముందుగా అమర్ పర్మిషన్ పొందందే ఆఫీసర్లకైనా అక్కడ ప్రవేశం దొరకటం లేదు. ఏదో అర్జెంటు పని మీద భర్త కోసం వచ్చిన కళ్యాణి లోన అడుగుపెట్టబోయి ఆగి చిరునవ్వుతో లోనికి విజిటింగ్ కార్డు పంపించింది. చూసి ఇప్పుడు తీరికలేదు. రాత్రి 9 గంటలకు అపాయింట్మెంటు నిర్ణయించానని గంగులతో కబురు పెట్టాడు అమర్. దాన్ని లెక్క చేయకుండా సరాసరి వెళ్ళి భర్త సరసనే కూర్చుంది కళ్యాణి. ఆమెను చూసి క్లయింట్లందరూ బయటికి తప్పుకున్నారు. గంగులు తలుపులు బిగించాడు. రికార్డు పనిలో నిమగ్నమై అర్ధాంగి రాకడను గమనించినట్లే నటించాడు అమర్. అతను చూస్తున్న కాగితాలు రొసరొసలాడుతూ దూరంగా విసిరివేసింది కళ్యాణి. అదేం పని? అవెంత ముఖ్యమైన కాగితాలనుకున్నావు? లక్షల రూపాయల ఆస్తికి సంబంధించిన రికార్డు అని చిందరవందరగా ఉన్న ఆ ఫైలును సరిచేసుకున్నాడు అమర్.
మిమ్మల్ని వకాల్తా చదివించటం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తుంది నాకు. మన ఇండస్ట్రీస్ నిర్వహించేటప్పుడే కాస్త నయం. లాయర్ బోర్డు కట్టాక చేసుకున్న పెళ్ళాంతో మాట్లాడటానికి కూడా మీకు తీరటం లేదు. అర్జెంటు పనులున్నా మీ దర్శనమే కరువైంది అని తన నిరసన తెలియజేసింది కళ్యాణి. ఈనాటి వాతావరణం చూస్తుంటే నువ్వన్నదే నిజంలా ఉంది కళ్యాణి. చిన్నతనం నుంచి లాయర్ కావాలనే కాంక్ష ఉండేది నాకు. దరిద్రదేవత ఆవహించి నన్ను ఆశ నుంచి మరిపించింది. మళ్ళీ లక్ష్మీదేవి చలవ వల్ల ఆ కోరికే కోడి తాచులా లేచింది. అందుకు నువ్వు అంగీకరించావు. అనుకున్నట్లు ప్లేడర్ బోర్డు కట్టాను. క్లయింట్ల సంఖ్య పెరిగింది. తీరటం లేదు. వాళ్ళను తిరుగు పంపలేకపోతున్నాను. ఇది నీకు కష్టంగా ఉంటే ఈ వృత్తినే మానేస్తాను నీరసంగా అన్నాడు అమర్. ప్రతిదానికి ఇదోటి నేర్చుకున్నారు. నీకు కష్టంగా ఉంటే మానేస్తాననే మహామంత్రం. మీరు కోర్టులో తోటి వకీళ్లతో వాదించి విజయం సాధిస్తుంటే 10 మంది ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో మీతో చెప్పలేను. కానీ పగలంతా మీకు దూరంగా ఉండలేకపోతున్నాను. పైగా మన ఇండస్ట్రీస్ గురించి మీతో మాటా మంచి కుదరటం లేదు. మీరు విశ్రాంతి తీసుకోవటం లేదని నాన్న కూడా నెత్తి నోరు పెట్టి నాతో మొత్తుకుంటున్నారు. మిమ్మల్ని మందలించమని నేనంటే అల్లుని మనసు నొప్పించకూడదని గమ్మున ఊరుకున్నారు నాన్న. తన బాధను ఏకరువు పెట్టింది కళ్యాణి. మరి రాత్రంతా మనం కలిసే ఉంటాంగా. అప్పుడు మనం ఎన్ని సమస్యలైనా సంప్రదించుకోవచ్చుగా. పొద్దుకుంకుల కోర్టులో అలసి బల్లలు గుద్ది తల పగలగొట్టుకుని అలసి రాత్రి 10ంటికి పక్క చేరిన మీకు మళ్ళీ అలాంటి మానసిక బాధలే నన్ను కలిగించమంటారా? నిజమే, రాత్రి కార్యక్రమం రాత్రికి ఉంది కదూ. సరే, వీలైనంత త్వరలో ఓ అసిస్టెంట్ను పెట్టుకుంటే పగలు కూడా ఓ పిరుడు ఈ మేస్టార్కి కేటాయించవచ్చు. నీ పని పూర్తయినట్లేనా? త్వరగా ఆమెను వెళ్ళమన్నట్టు చూశాడు అమర్. మీ మాటల్లో చేతల్లో మాధుర్యం వెల్లివిరుస్తున్నది. మీ ప్రవర్తన నన్ను కదిలించి కవ్విస్తున్నది. కానీ నాకు మీరు దూరంగా ఉంటున్నారు అంది దయనీయంగా కళ్యాణి. నేను నీకు దూరంగా ఉండాలనుకుంటున్నానా? ఆశ్చర్యంతో అడిగాడు అమర్. ఓ పక్క వెళ్ళమంటూ మరో పక్క అమాయకంగా నటిస్తున్నారు మీరు. మీకు ఇష్టం లేకుండా ఇక్కడ కూర్చోవడం నాదే తప్పు అని మురిపెంగా అలిగి వెళ్ళేదానిలా లేచింది కళ్యాణి. వెళ్తున్నావా కళ్యాణి? వెళ్ళు, బాగా ఆగ్రహించి వెళ్ళు. అర్ధాంగివైనా నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ్యత బరువును ఎవరికి చెప్పుకోను? నాకెవరున్నారు? నాకు నేనే ఉన్నాను అని విచారంగా కళ్ళు మూశాడు అమర్. అతని మాటలు విడిపోని బంధాలై పాదాలు ముందుకు వేయలేక తన స్థానంలోనే కూర్చుని, నా పిచ్చి అమర్, మిమ్మల్ని పసివానిగా భావించాలో ఆరతేరిన అనుభవజ్ఞనిగా భావించాలో నాకు బోధపడటం లేదు. నా గుండెలోనే కూర్చోబెట్టుకున్న మిమ్మల్ని నేనుగాక ఎవరు అర్థం చేసుకోగలరు అమరబాబు? అవసరమైన పనుండి వచ్చి మీ పరధ్యానంతో మీ పరాకతో ఇక్కడ నిలువలేకపోయాను అని భర్తను చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంది కళ్యాణి. దాంతో ప్రసన్నుడై ఆమెకు బదులు తీర్చి, ఇవాళ సెషన్ కోర్టులో ఓ కాని కేసు సందర్భంగా ఆర్గ్యూ చేయవలసి ఉంది. ప్రాసిక్యూటరు అఖండుడు. ఆయన్ని ఎదుర్కోవటం కోసం స్టడీ చేస్తూ అశ్రద్ధతతో నీతో నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. నన్ను మన్నించు కళ్యాణి అన్నాడు అమర్. నా మూలంగా స్టడీ నిలిపి నైతికంగా మీరు దెబ్బతినటం నాకు దుర్భరమే. వస్తా అంటూ లేచి వెళ్ళబోయిన కళ్యాణి బయట కొంగు పట్టుకుని నిలిపాడు అమర్. ఇది రాత్రి కాదు, పగలు, సెలవేయండి అందామే. అది కాదు, ఇందకి ఏదో అవసరమైన పనుందన్నావుగా, చెప్పకుండానే వెళ్తావా? ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు నాతో గడిపితే అక్కడ కోర్టులో ఇబ్బంది పడతారు. నా మొదటి మాట పట్టుకుని వేలాడుకు కళ్యాణి. నీకంటే కోర్టులు ప్రతిష్ట నాకెక్కువ కాదు. టైం చాలా ఉంది. అర్ధగంటలో నీ పని ముగిస్తాను. చెప్పు అని ఆమెకేసి ప్రశ్నార్థకంగా చూశాడు అమర్. మా మేనమామ కొడుకు రమాబాబు వచ్చాడు నిర్లిప్తంగా చెప్పిందామే. ఎవరతను? ఇప్పుడేమైంది? అతని గురించి మన పెళ్లి ముందే వివరంగా మీకు చెప్పాడు నాన్న. మీకు మళ్ళీ కొత్తే? నాకు జ్ఞప్తికి రావటం లేదే తలగొక్కున్నాడు అమర్. మీకెలా బోధపరచాలో నాకు తోచటం లేదు బాబు. ఇంత మతిమరుపు వకీలు కోర్టులో ఎలా వాదిస్తారో? రమాబాబంటే నా ప్రథమ భర్త. వాడా ఆ ఆడంగి రేకుల ఆంట్ల సన్యాస? ఇప్పుడు తెలిసింది. మనిషిని చూడకుండానే ఆడంగి బిరుదు తగిలించారే అతనికి. సౌందర్యంలో సంపదలో సరస్వతి లక్ష్మణులను తలదన్నిన అర్ధాంగిని పోగొట్టుకున్నవాడు వ్యర్థమైన ఆడంగి కాకపోతే పురుషుడవుతాడా? మీ పొగడతలు చాలించి అసలు కథ వినండి. అతను నిన్న నాకు నాన్నకు లాయర్ నోటీస్ ఇచ్చాడు అని నోటీస్ అందించింది కళ్యాణి. నాకు దాని కాపీ ఒకటి వచ్చింది.
చదివి ఇంకా వారం రోజుల వ్యవధి ఉంటానా సొరుగులో వేశాను. అన్నీ తెలిసి తెలియనట్టు నటించారెందుకు? ఉక్రోషంతో అంది కళ్యాణి. వచ్చిందాను రానే వచ్చావు. గంగులు తలుపులు మూశాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని కాసేపు నీతో వినోదంగా గడపాలని ఆశించి ప్లాన్ వేశాను. ఇక ప్రాక్టీస్ గట్టిపెట్టి మీ ప్లాను నా మీద ప్రయోగించడం ప్రారంభించండి. ఒకవైపున ఆపద ముంచుకొస్తుంటే మీకే చింత లేదు. మరి నోటీసు మాటేమిటి? లాయర్ ఫీజు చెల్లిస్తే కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి జవాబు వ్రాసిస్తాను. నా యావత్ సంపదను సర్వాన్ని ఒకరికి సమర్పించుకున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేని అష్టదరిద్రురాలను. మీ ఫీజు ఎలా చెల్లించగలను? ఎదురు ప్రశ్న వేసింది కళ్యాణి. నువ్వెన్ని సమర్పించుకున్నా, ఎంత దరిద్రురాలనని బొంకుతున్నా, ఎంత ప్రసాదించినా తరగని ఫీజు మొత్తం నీ వద్దే అట్టిపెట్టుకున్నావు. అదే నేను కోరేది అంటూ తన ఫీజును పేదల అభినయంతో తెలియచేశాడు అమర్. గంగులు చూస్తాడు. గుమ్మం ముందే ఉన్నాడు. మరో ముఖ్య సమస్య ఎదురైంది. ఆ భూషయ్యగాడు మా మావయ్యతో చెయ్యి కలిపాడు. వాణ్ణి తక్షణం తీసేయాలి. ఇండస్ట్రీటుకు మీరే సర్వాధికారులు. మీ సంతకం లేదే వాటిని డిస్మిస్ చేయటానికి వీల్లేదు అని సంచిలో ఉన్న టైపు ఆర్డర్ కాగితం తీసి భర్తకు అందించింది కళ్యాణి. దాన్ని చూడకుండానే ఏ ప్రైవేటు ఫరంలోనైనా అకారణంగా ఎవరిని బర్తరఫ్ చేయకూడదు. చేస్తే లేబర్ కోర్టులు, నష్టపరిహారాలు, పరిష్కారాలు చిక్కుల్లో మనం ఇరుక్కోవలసి వస్తుంది. ఏదో వంకతో హాజరు రిజిస్టరు నీ డెస్క్లో వేసుకో. ఎవరిని దాని మీద సంతకాలు పెట్టనీయకు. ఆ తర్వాత అనుమతి సెలవు లేకుండా ఆఫీసుకు అటెండ్ కాలేదని శ్రీముఖం పంపిస్తే ఏ బాధరాబందీ ఉండదు. మరి ఎలా ఉంది నా లాయరు సలహా అంటూ గర్వంగా చూశాడు అమర్. మీ సలహాను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. ఇక వెళ్ళనా? ఒట్టి ప్రశంసలతోనే సరిపుచ్చావు. పెదవి వేచాడు అమర్. ఇది ఆఫీసు గది శ్రీవారు. మీ చిలిపి చేష్టలతో నాకు శివాలెత్తిస్తున్నారు. ఇక ఇక్కడ క్షణం నిలవలేను అంటూ ఎందుకో నిలువున కంపించిపోయింది కళ్యాణి. ఐఎమ్ సారీ డియర్, నిన్ను అనవసరంగా రెచ్చగొట్టాను. పనులు అర్ధగంటలో పూర్తి చేసుకుని మీ సేవకు తయారవుతాను అని ఆప్యాయంగా ఆమెను సాగనంపాడు అమర్.